ముందుగా రష్యా ప్రభుత్వం నుంచి కజాన్ సిటీ మేయర్ గారు నన్ను అనంతపూర్ మేయర్కి బ్రిక్స్ దేశాల్లో ఈ నెల జూన్ 21న జరగబోయే మేయర్ల సదస్సులో నాకు ఆహ్వానం రావడం చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వకారణం కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా బ్రిక్స్ దేశాలంటేనే మనం ముందుగా అర్థమైంది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ప్లస్ అసోసియేషన్ సిటీస్తో దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 50+ మేయర్స్ని ఈరోజు వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. ఈ బ్రిక్స్ దేశాల నుంచే ప్రపంచవ్యాప్తంలోనే దాదాపుగా 50% పైగా ఉన్న జనాభా దేశాలు ఇవన్నీ. దాంట్లో నాకు ఇక్కడ ఆహ్వానం రావడం కూడా చాలా గర్వకారంగా ఉంది. ముఖ్యంగా ఈ ఇన్విటేషన్ రాగానే నేను అనంతపూర్కి ఎందుకు వచ్చింది కూడా నేను కొంచెం ఇదిగా అనిపించింది. ఎందుకు అనంతపూర్ మన ఇండియాలోనే ఎన్ని పెద్ద పెద్ద కార్పొరేషన్స్ ఉన్నాయి, మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి, వాళ్ళకి రాని నాకెందుకు వచ్చిందని కూడా నేను వాళ్ళకి 2-3 సార్లు ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళు ఒకటే అన్నారు, అనంతపూర్ గత 550 years ముందు అఫ్నసీ నికటిన్ అని ఫస్ట్ రష్యన్ ట్రావెలర్, ఎవరు ఎతికినా ఫస్ట్ రష్యన్ ట్రావెలర్ మన ఇండియాకి రావడం జరిగింది ఆయన ట్రేడింగ్ కోసం. దాదాపుగా ఇండియాలోనే 3 years ఉన్నారు ఆయన. ఆ 3 years ఆయన దీంట్లో వచ్చేసి ప్రయాణంలో అనంతపురం కూడా రావడం జరిగింది. అనంతపురంలో పెనుగొండ కానివ్వండి, ఇక్కడ బుకరాయ సముద్రం, గుత్తి ఫోర్ట్, ఇలాంటి హంపి చుట్టుపక్కల చూసుకొని దీన్ని వీళ్ళు 550 సంవత్సరాల తర్వాత కజాన్ మేయర్ మన జరిగిన వాళ్ళ సదస్సులో అనంతపురాన్ని గుర్తించి దానికి ఖచ్చితంగా మీరు రావాలని చెప్పేసి కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. చాలా దీనికి సంతోషంగా భావిస్తున్నాను. మొత్తం ఇండియా వైడ్ నుంచి దాదాపుగా 5 మందిని దీనికి ఎంపిక చేయడం జరిగింది. త్రిశూర్, క్యాలికట్, నాగర్కోయల్, జైపూర్, అనంతపురం దాదాపుగా 5 మంది మేయర్లను వీళ్ళు ఎంపిక చేసి ఈ 21st సదస్సులో పాల్గొనడం చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఈరోజు అనంతపురం నగరాన్ని రష్యాలో గుర్తించారంటే కూడా చాలా సంతోషకరమైన విషయం. దీన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆయన చేసిన మున్సిపాలిటీకి సంబంధించి కానివ్వండి, మన లోకల్ బాడీస్లో ఏ విధంగా రిఫార్మ్స్ తీసుకురావడం కానివ్వండి, డోర్ టు డోర్ వెల్ఫేర్ స్కీమ్స్ అందించడం కానివ్వండి, సచివాలయ వ్యవస్థ తీసుకురావడం కానివ్వండి, ఈరోజు ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ప్రజల హెల్త్ గురించి ఆయన ముందు జాగ్రత్త పడి ప్రజలు బాగుండాలని చెప్పి ఏ విధంగా కొత్త స్కీమ్స్ తీసుకొచ్చి ప్రజలకు అందించడం కానీ ఇవన్నీ కూడా ఒక మంచి వేదికపై నేను షేర్ చేసుకోవడానికి అవకాశం కల్పించినందుకు కూడా రష్యా ప్రభుత్వం కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇవన్నీ కూడా రానిపూర్ ఖర్చులు కానివ్వండి, అక్కడ ఉండడానికి మొత్తం 5 days టూర్ ఇది అన్నీ కూడా వాళ్ళని బేర్ చేసి నేను ఆహ్వానించడం కూడా ముందుగా వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.